హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. సమ్మర్ వచ్చిందంటే చాలు, పచ్చళ్ళకి వడియాలకి సీజన్ స్టార్ట్ అయినట్టేని. సో పచ్చళ్ళు పెట్టుకోవడం అన్నది కూడా ఒక పెళ్ళిలా పండగలా చేసుకుంటారు. సో ఇప్పుడైతే నేను టమాటా పచ్చడి కోసం ముందుగా అయితే 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను. వాటిని చక్కగా కడిగేసి ఫ్యాన్ గాల్లో ఆరబెట్టేసి ఇప్పుడైతే క్లాత్తో తుడిచేసి ఇగోండి ఒక్కొక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలానే టమాటాలు వెనక ఉన్న ఇది కూడాను కట్ చేసేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 3 లేయర్స్ కింద అయితే వేసుకున్నాను. ప్రతి లేయర్కి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఫైనల్గా కూడాను ముక్కలు అయితే ఇగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన కూడాను కొంచెం సాల్ట్ను అలానే పసుపు కూడా వేసేసి అలానే ఇంకా మూత పెట్టేయాలి. కలపకుండా అలా మూత పెట్టేస్తే మనకి అంటే పాడవకుండా ఉంటుందన్నమాట. సో ఇదిగోండి ఇది వచ్చేసి 3వ రోజు అనమాట. చూసారు కదా వాటర్ అయితే ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడైతే ఇంకా ముక్కల్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా ఇక్కడ పచ్చడికి ఇంకా మనం ఏది వాడినా కూడాను అంత పొడిగా ఉండేదే చూసుకోవాలి, తడి తగలకూడదు. ఇంకా ప్లేట్ కానీ స్పూన్ కానీ అన్నీ కూడాను నీట్గా కడిగేసి క్లాత్తో తుడిచేసి వాటిని యూజ్ చేసుకోవాలి. ఇంకా ముక్కల్ని వాటర్ని ఇప్పుడైతే సపరేట్ చేసేసాను. ముక్కలన్నీ కూడా పిండేసి ఇగోండి ప్లేట్లో వేసి ఎండేసుకున్నాను. అలానే వాటర్ కూడా ఎండేసాను అనమాట, ఎండలో పెట్టాను. చెత్తది పడకుండా క్లాత్ అయితే కట్టాను. అలానే దీనికోసం చింతపండు ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చింతపండులో ఉండి ఇలాంటి తీగులు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా నీట్గా తీసేసి పెక్క కూడా తీసేసి చింతపండు కూడా శుభ్రం చేసుకొని చింతపండు కూడా ఒక రోజంతా ఎండలో ఆరేసుకున్నాను. ఇంక ఇది 2 డేస్ తర్వాత అనమాట. ఇంకా ఆ వాటర్లో నేను ఉదయం అంతా చింతపండు ఆరేసాను కదా, ఈవినింగ్ అయితే ఇగోండి ఇలాగ వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను. ముక్కలు కూడా చూస్తున్నారు కదా పక్కన చక్కగా రెడ్గా అంటున్నాను, డ్రైగా అయిపోయాయో. ఇంకా చింతపండు వేసుకున్నాక ఒకసారి బకెట్ అంతా కూడా ఇలా షేక్ చేసి ముక్కలను అయితే కలుపుకుంటున్నాను. ఇంక ఇది 3వ రోజు అనమాట. ఈరోజు అయితే చూసారు కదా ఆవాలు మెంతులు ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకొని ఆరేసుకుంటున్నాను. అలానే మనం ఆ రసంలో ఏదైతే రసంలో చింతపండు వేసామో ఆ రసం అయితే ఈ విధంగా జరిగింది. ఈ రసాన్ని కూడా నేను ఒక రోజు ఎండలో పెట్టుకున్నాను. అలానే టమాటా ముక్కలు కూడా చూసారు కదా ఎలా ఎండిపోయాయో, చిప్స్ లాగా అయిపోయాయి. సో వీటిని అయితే ముందుగా కొంచెం మిక్సీలో పట్టుకొని ఇలా గుండగా అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గుండ అంతా కూడాను ఈ చింతపండు పుల్ల ఉంది కదా అందులో అయితే వేసేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా ఆరేసుకున్నాను, ఒక రోజంతా ఎండలో ఆరేసుకున్నాను. సాల్ట్ అంటే ఇది కల్లుప్పునే ఆరేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మెంతులు ఆవాలు కూడాను ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేపుకున్నానని చెప్పాను కదా, వాటిని కూడా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసేసుకోవాలి. సో వీటన్నిటిని కూడా ఇప్పుడైతే ఈ పేస్ట్లో కలిపేసుకుంటున్నాను. అది వచ్చేసి మనం వాటర్ ఏదైతే సపరేట్ అయిందో ఆ వాటర్లో మనం చింతపండు నానేసి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జు అనమాట. సో ఆ గుజ్జులోని నేను మిక్సీ పట్టుకున్న టమాటా గుండ అలానే మెంతులు ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసుకుంటున్నాను. ఇంకా కారం వచ్చి నేను సరిగ్గా పావు కారం తీసుకుంటున్నాను. అది మీరు రైస్ కొలుసుకునే పావు అనమాట. ఆ పావుతో పావు కారం అయితే వేసుకున్నాను. ఇంకా సాల్ట్ కారం అన్నది ఎవరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా, అందుకని నేను పక్కా కొలతలు అయితే చెప్పట్లేదు. ఇంకా సాల్ట్ కూడాను అంచనా ప్రకారంగా వేసేసుకున్నాను. మా పులుపు అది బాగానే ఉంది కాబట్టి ఉప్పు కారం కూడా పడతాయి బాగానే. సో మొత్తం ఇవన్నీ కూడా కలిసేటట్టు ఈ గ్రేవీ అంతా కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. సో పచ్చళ్ళు పెట్టడం అన్నది ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఎవరు ఏ స్టైల్లో చేసినా చివరికి వచ్చేది ఒకటే అనమాట రిజల్ట్ అన్నది. సో మొత్తం అంతా కూడా ఈవెన్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ కూడాను నీట్గా కడిగేసి కాసేపు ఎండలో ఆరేసి ఇప్పుడైతే పేస్ట్ అందులో వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఇలా స్పూన్తో కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడాను గ్రైండ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా చింతపండు గుజ్జు వాటర్ ఏదైతే ఉందో దాన్ని గ్రైండర్లో వేసి ఈ ముక్కలు ఇందులో వేసుకొని కారం సపరేట్గా కలుపుకొని ఉప్పు కారం అన్నీ కూడా సపరేట్గా కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ ముక్కలు మొత్తం పేస్ట్ అంతా అయిపోయాక పేస్ట్ బయటకు తీసాక కూడాను ఈ పొడులు అవి వేసుకొని కలుపుకోవచ్చు. బట్ నేనైతే అన్నీ ఒకేసారి గ్రైండర్లో అయితే చక్కగా కలుస్తుంది కాబట్టి ఆ వాటర్లో అన్నీ కలిపేసుకొని ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకున్నాను. చక్కగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకి పచ్చడి ఏదైతే కావాలనుకున్నామో అదైతే రెడీ అయిపోయింది. ఇంకా అలానే వెల్లుల్లి కూడాను తొక్కలు తీసి ఇదిగోండి పోపుకి అయితే రెడీ చేసుకున్నాను. అలానే పోపులన్నీ కూడాను రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు వేసేద్దాం. తాలింపుకి ఇక్కడ నేను ఆయిల్ వేసుకుంటున్నాను.
ఇక్కడ ఆయిల్ వచ్చేసి నార్మల్ ఆయిలే, మనం రెగ్యులర్గా కుక్ చేసుకునే ఆయిలే తీసుకున్నాను. సో ఆవాలు, జీలకర్ర, అలానే శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకేసారి మార్చేయకుండా స్లోగా సిమ్లో ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా దిగుతాయి అన్నమాట. సో అందుకని నెమ్మదిగా అయితే స్లోగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలానే చూస్తున్నారు కదా, శనగపప్పు కొంచెం రెడ్గా అయిన తర్వాత ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంకా నేను వెల్లుల్లి వచ్చేసి బాగా దోరగా అయితే వేయించాలనుకోలేదు. అవి ఏంటంటే పచ్చళ్ళలోనే ఊరితే టేస్ట్ బాగుంటుందని జస్ట్ అలా ఆయిల్లో వేసి ఒక 2-3 తిప్పులు తిప్పిన వెంటనే పచ్చడిని ఇందులో వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా చాలామంది కొద్దిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటూ ఉంటారు. లేదు అనుకుంటే ఇలా అంతటికీ కూడా ఒక్కసారిగా పోపేసి కూడా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే మొత్తం ఒకేసారి పోపేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని తినొచ్చు అన్నట్టుగా. సో చూస్తున్నారు కదా, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి తెల్లగానే ఉన్నది చూసారా. నేనంటే ఎక్కువగా ఫ్రై చేయలేదు. ఎక్కువ ఫ్రై చేసే ఫ్లేవర్ కన్నా ఇలా పచ్చిదే ఊరితే టేస్ట్ బాగుంటుందని ఇలానే ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చేద్దాం. వేడివేడి అన్నం వండాను, అలానే పచ్చడి టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉంది అన్నది ఆ బేషన్లో కలిపి చూపిస్తాను చూడండి. సో మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడే కదా ఆవాలు, మెంతులు అన్నీ ఫ్రై చేశాను. ఈ పోపు అన్నీ కూడా మంచి వాసన వస్తుంది. ఇంక ఇప్పుడైతే పిల్లలకి పెట్టి నేను కూడా తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కలుపుతుంటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది. ఇంకా పచ్చడి ఒక రోజు ఊరిందంటే ఇంకా నెక్స్ట్ డేకి మరీ టేస్ట్ అయితే వస్తుంది. సో చూసారు కదా, టమాటా నిలవ పచ్చడి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. నేను పెట్టే స్టైల్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.